ఫైనల్లీ ఈ ఫ్లవర్స్ అయితే మీకు గుర్తుందా? నా చిన్నప్పుడు ఎప్పుడో చూసా ఈ ఫ్లవర్స్. మళ్ళీ నేను ఇప్పుడు ఇవి మున్నార్‌లో చూస్తున్నాను. ఇవి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చూశాననమాట ఈ ఫ్లవర్స్. నాకు నచ్చాయి. అంటే ఇవి ఇంక విడవనమాట. ఇంక ఇవిలాగే ఉంటాయి. సో, నేను మా అత్తయ్య అయితే చూస్తున్నాం. ఇవి రోడ్డు మీదే సైన్ ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి మేము టీ ప్లాంటింగ్ దగ్గరికి ఇక్కడ ఎక్కువ ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ ఫొటోస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. చూసుకొచ్చి స్పాట్ ఎలా ఉందని. నిజంగా అండి ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉందనమాట. నేను ఇంకా చెప్పడం మర్చిపోయా కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఇప్పుడైతే కేరళలో మాది డే సెకండ్ అనమాట. ఇక్కడి నుంచి మేము నైట్ అయితే కొచ్చిలో దిగాము. కొచ్చి నుంచి అయితే ఇప్పుడు మేము మున్నార్ వెళ్తున్నాం అనమాట. మున్నార్ వెళ్తున్నప్పుడు ఇక్కడ దారిలో వ్యూ పాయింట్లు అయితే ఆపారనమాట. మేము వచ్చేటప్పుడు సమ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూసుకొని వచ్చాము. సో అది ముందు వ్లాగ్లో పెట్టా, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇక్కడ వచ్చేసి టీ ప్లాంటేషన్ చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మున్నార్ అయితే అండి మాటల్లో చెప్పలేను, చూస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగుందో. మేము నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి ప్లేసులకు వెళ్ళాము. ఏ ప్లేసులకి వెళ్ళాము మొత్తం ఉంటాయన్నమాట వీడియోస్ అన్నీ. మా ఘనశ్యామ్ అయితే మామూలుగా లేడు, బాగా కోఆపరేట్ చేశాడనమాట మాకు. మేము ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మాకు అదొకటి ప్లస్ అయ్యింది. దట్టు ఎక్కడికక్కడ మంచిగా స్ట్రెయిన్ అవ్వలేదు. దిగే వాళ్ళమి, చూసే వాళ్ళమి, ఎక్కే వాళ్ళమి మళ్ళీ తిప్పేవారు, రూమ్ దగ్గర డ్రాప్ చేసేవారు. మంచిగా మార్నింగ్ ఈవినింగ్ మంచి ఫుడ్ ఉండేది. ఆఫ్టర్నూన్ ఎక్కడ ఉంటాం తెలియదు కాబట్టి ఆఫ్టర్నూన్ ఫుడ్ మందే. సో ఇదంతా ప్యాకేజ్లో అనమాట. నవ్వు మా వారు ఇక్కడ మంచి జోకులు వేసేవారు. యాక్చువల్లీ నాకు స్లోగా వేయి రీల్ తీసుకుంటానని చెప్పాను. మా వారు ఒకసారి అయిపోయింది, నవ్వుకున్నాం అనమాట. సో ఇక్కడైతే మొత్తం అంతా ఇక్కడ ఈ అంతా చూస్తాము. కాకపోతే మేము వచ్చినప్పుడు ఫొటోస్ తీయించుకున్నాం అనమాట మంచిగా ఫ్యామిలీతో, మున్నార్ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు. సో ఇక్కడ వ్యూస్ ఏంటి చెప్తే నమ్మరు. కొండలు ఎంత కొండల మీద అంటే అంత కొండల మీద ఉంది. మీకు అక్కడ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి. మా రూమ్ అయితే లిటరలీ చెప్తున్నాను, మా రూమ్కి వెళ్ళినప్పుడు నేను చాలా వణికిపోయాను. మామూలుగా కొండల మీద ఉండడం నేను చూశాను, లోయల్లో రూమ్లో ఉండడం ఇదే చూడడం. వెళ్తున్న కొద్దీ లోయలే, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే డ్రైవర్ మమ్మల్ని వదిలేస్తున్నారనమాట. సో ఇక్కడి నుంచి జీప్లో వెళ్ళాలి, మనం కార్లో వెళ్ళడం అవ్వదు, జీప్లోనే వెళ్ళాలన్నమాట. ఈ జీప్లోనైతే మా లగేజ్లు మొత్తం జీప్కి ఎక్కించాక వెళ్తున్నాం అనమాట. బాబోయ్, అది లోయలో జీప్ పడిపోద్దేమో అంత టెన్షన్లో ఉన్నా. నేను వచ్చినప్పుడు వీడియో తీశాను, వెళ్ళినప్పుడు మా వారు ముందు కూర్చున్నారు. ఫస్ట్ కూర్చోమన్నారు కానీ నాకు ఎందుకో టెన్షన్ అనిపించింది, బాబాయ్ ఎలా వెళ్తాము అని. అదొక టెన్షన్ అనిపించింది. నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఫైనల్లీ చూసారు కదా రోడ్ ఎలా ఉందో. ఆ రోడ్లో 2 జీప్లు వస్తాయి, అంత సన్నంగా ఉన్న రోడ్లో. ఫైనల్లీ మేము ఉండే రిసార్ట్కి అయితే వచ్చేసాము. లిటరల్లీ ఇది 5 స్టార్ రిసార్ట్. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. మ్యాక్సిమం ఇక్కడ రిసార్ట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి మున్నార్లో. సో మొత్తం ప్యాకేజ్ త్రూ కాబట్టి బాగానే ఉంది. కిందైనా ఏముందని ముందుకు చూస్తే ముందు ఇంకో రిసార్ట్ ఉందండి, చూస్తున్నారు కదా అక్కడ. ఇంకా లోయలోకి వెళ్ళి ఇంకా దాని కింద ఇంకా ఉంది. అలా ఉన్నాయన్నమాట రిసార్ట్స్. ఏదైనా అలా కట్టడమే ఇక్కడ ఉండే వాళ్ళు చాలా గ్రేటు. బాబ్రే, నైట్ అయితే ఉందండి. ఫైనల్లీ మీకైతే రిసార్ట్ మొత్తం చూపిస్తాను చూడండి. అయితే ఫస్ట్ లోపలికి వెళ్ళక ముందు బయట కూడా ఎలా ఉందంటే, ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా చాలా లోపల పెద్ద ఊరైతే ఉందన్నమాట. నిజంగా అక్కడ ఈ లోపల కట్టడం చాలా గ్రేట్. సో మనకి ఫుడ్ నెక్స్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా. సో మనకి మొత్తం ఈ ప్యాకేజ్లోనే మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఏది పడితే అది పెడతారని కాదు, ఫుడ్ కూడా చాలా 5 స్టార్ అంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. నేపాలీస్ ఉన్నారు, నెక్స్ట్ మంచి ఫిలిపీన్స్ ఉన్నారు, మంచిగా బాగా కుక్ చేశారనమాట.
చాలా బాగా అనిపించింది. మంచి వ్యూ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఉంది. అన్నీ మా రూమ్ దగ్గరికే పక్కనే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి అత్తయ్య వాళ్ళ రూము. మొత్తము సెపరేట్ రూమ్సే అనమాట. అత్తయ్య వాళ్ళ రూము. ఇదొచ్చేసి మా రూమ్ అనమాట. సో ఇంకా వ్యూ చూస్తే మీరబ్బా! బావుంది. మంచిగా కూర్చొని టీ తాగే వాళ్ళకైతే ఇంకా బావుంటది. మంచిగా కూర్చొని చిల్ అవ్వచ్చు. రెడీ అవ్వడానికి మంచి డ్రెస్సింగ్ టేబులు, మొత్తం జంగిల్ వ్యూ అనమాట. చాలా బావుంది. డ్రెస్సింగ్ టేబులు అన్నీ కూడా బాగున్నాయి. రాగాలే స్ట్రాంగ్‌గా వేడివేడిగా టీ అయితే తెచ్చేసారనమాట. మా అత్తయ్య వాళ్ళకి ఒక రూమ్‌లోకి, నాకైతే అలవాట్లేదు. మా వారికుంది. సో, మా అత్తయ్య వాళ్ళ రూమ్‌లోకి, మా రూమ్‌లోకి తెచ్చేసి పెట్టేశారనమాట. తెచ్చి పెట్టేయగానే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వనిచ్చేవారు కాదు. ఇప్పుడైతే నేను వ్యూ చూపిస్తాను చూడండి. చాలా అనిపించింది వ్యూ నాకు. సో, మేము ఎక్కడికెళ్తున్నామంటే రెడీ అయ్యి పూల్‌కైతే వెళ్తున్నామనమాట. సో, ఫస్ట్ టీ తాగేసి, డ్రెస్ మార్చేసుకొని మీకొకసారి వ్యూ చూపిచ్చేస్తే నేను హ్యాపీ అయిపోతాను. సో, మంచిగా వ్యూ కూడా చూపిచ్చేసాను. ఇప్పుడైతే టీ తాగుతున్నారు మా వారు ప్రశాంతంగా చిల్ అవ్వడానికి. పూల్‌కెళ్ళే ముందు అంటే మేము రావడం బాగా 4, 5 అయ్యింది. బేనే రూమ్‌కొచ్చేసాము. కాఫీ ప్లాంట్ చూసాము. నెక్స్ట్ వ్యూ నెక్స్ట్ అక్కడ ఆయుర్వేదిక్ ప్లాంటేషన్ చూసాము. వాటర్ ఫాల్స్ చూసాము. రూమ్‌కైతే వచ్చేసాము. అత్తయ్య వాళ్ళు కూడా రెడీ అయ్యారు. వాళ్ళు కూడా డ్రెస్సులు మార్చుకొని మాకు పూల్ అయితే వచ్చేసింది. రైట్‌లో ఉండేది మాకున్న డిన్నర్‌కనమాట. లెఫ్ట్‌లో వచ్చేసి పూల్ అనమాట. మా ఘనశ్యామ్ ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు పూల్‌కి ఎప్పుడు వెళ్తానా అని. మంచిగానే అక్కడున్న అమ్మాయిలు కూడా పూల్‌లోని కొంచెం మంది అమ్మాయిలున్నారు. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అంట. వాళ్ళు కేరళ అయినా ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉండి అరకు ఎలా వెళ్తాము. సో, వాళ్ళు కూడా మున్నార్ అలా వస్తారనమాట. సో, లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్‌గా ఉండడానికి వాళ్ళు వెళ్ళిపోయాక మేము వచ్చాక వెళ్ళారు. అప్పుడు మేము జాయిన్ అయ్యామన్నమాట. వాళ్ళు ఉండే వరకు మేము పూల్లోకైతే దిగలేదు. మంచిగా ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాము. మా మావయ్య గారి చలికి అబ్బా! లిటరల్లీ చెప్పాలంటే అలా కనబడుతుంది కానీ ఘోరంగా చలి ఉందండి. ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. రిసార్ట్ మొత్తం మంచి వైబ్ బాగుంది. మా అత్తయ్య స్నానం చేయంటే మా అత్తయ్య దిగనని చెప్పారు. సో, నేను ఫస్ట్ వీడియోస్ తీసుకున్నాక మా అత్తయ్య నేను వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాక అప్పుడు దిగామన్నమాట. ఇక్కడ ఎక్కువ యాలకుల చెట్లేనండి. మోస్ట్లీ యాలకుల చెట్లే మొత్తం. మా మావయ్య గారు లిటరల్లీ చెప్తున్నాను అలా కనబడుతున్నారు. వణికిపోయారు ఆ రోజు. చాలా బాగుంది. మంచిగా ఈవినింగ్ అంటే ఎక్కువ తిరిగేసి దట్టు రూమ్‌లోని మన ఫ్యామిలీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ తిరిగినా ట్రావెల్‌కి అలిసిపోతాం. ఇక్కడ అది చాలా బాగుంది. ఎక్కువ తిరగడానికి అవ్వలేదు. తిరిగాము, రూమ్‌కొచ్చాము, చిల్ అయ్యాము. వస్తున్నప్పుడే మనకు మెనూ చేయమన్నారనమాట. 1 పర్సన్‌కి 1 మీల్ అంటే ఒక బిర్యానీ, 1 కర్రీ, 1 సూపు అలాగనమాట ఒక పర్సన్‌కి. మేము 4 పర్సన్స్ కదా! ఘనశ్యామ్‌కేమి ఇది లేదు. అంటే ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ లేడు. మాతోనే కాబట్టి చిన్నోడు కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. బట్ ఆడికి కూడా మంచిగా కాంప్లిమెంటరీగా అన్నీ తెచ్చిచ్చేవారు చిన్నోడని. సో, అనిపించింది. ఇక్కడ రిసెప్షనిస్ట్ దగ్గరికెళ్ళి కూడా మేము మాట్లాడుకొని అన్నీ ఇచ్చాము. వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. కూల్ వాటర్‌కి వెంటనే ఫేస్ పాడైపోద్ది. మా వాడు మంచిగా తినడానికి అలిసిపోయారు కాబట్టి మధ్యాహ్నం మీల్ కూడా బాగానే ఉంది. ఇలా బయటికి వెళ్తే స్విమ్మింగ్ పూల్, రైట్లో, లెఫ్ట్‌కి వెళ్తే కిందన రెస్టారెంట్.
మనకి యాక్చువల్లీ రూమ్‌కి కావాలన్నా రూమ్‌కి కూడా మనకి తెచ్చిచ్చేస్తారు. సో, వాళ్ళు ప్రతీదీ మన రూమ్‌కి తెచ్చేవాళ్ళు హాట్‌గా మనకి ఏది కావాలన్నా రూమ్‌కి తెచ్చిచ్చేస్తారనమాట. సో, మేమేంటంటే రూమ్ కన్నా మనం ఇక్కడికొచ్చి మంచిగా తిని వాక్ చేసుకొని అప్పుడు పైకెళ్ళొచ్చు రూమ్‌లోకి అనుకున్నాము. అది చలికి దుప్పటి కప్పేసుకున్నారు. అదే ఐ మీన్ ఆహ్, ఆహ్, శారీ కప్పేసుకున్నారనమాట. ఇక్కడొచ్చేసి మావయ్య గారికి, ఘనశ్యామ్‌కి, మా హస్బెండ్‌కి నాన్ వెజ్. నాకు, మా అత్తయ్యకి వెజ్ అనమాట. నేను తినేది వెడ్నెస్‌డే ఆర్ సండే అనమాట వీక్‌కి. అత్తయ్య ట్యూస్‌డే, వెడ్నెస్‌డే తింటారు అత్తయ్య, మావయ్యన. సండే తినరు అత్తయ్య, మావయ్యన. సో, ఇక్కడైతే మంచిగా హాట్స్ అండ్ సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇక్కడొచ్చేసి వీళ్ళు కూడా నా చికెన్ సూప్ ఆర్డర్ చేసుకున్నారు. అనిపించింది మంచిగా చికెను, ప్రతీది నీట్‌గా ఫుడ్ అయితే లిటరల్లీ చెప్తున్నాను 5 స్టార్ రేటింగ్ ఇస్తానండి. అంత బావుంది. ఫుడ్ చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య, నేను ఏం చేసామంటే కొద్దిగా రైస్ తినేలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పరోటా తిందామని చెప్పి పరోటా చెప్పుకున్నాము. అత్తయ్యకి పరోటా ఒక మష్రూమ్ కర్రీ చెప్పాను. నాకొచ్చేసి ఫ్రైడ్ రైసు, పన్నీర్ కర్రీ చెప్పాననమాట. సో, ఇద్దరమే షేర్ చేసుకోవచ్చని. వాళ్ళకి చికెన్ 65 ఒకళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి చికెన్ కర్రీ ఒకటి చెప్పామనమాట. వాళ్ళు బిర్యానీస్ చెప్పుకున్నారు. కర్రీస్ కూడా ఇచ్చేవారు. ఫుడ్ బావుంది, రైస్ బావుంది. అప్పటికప్పుడు లైవ్‌లో వేడిగా చేసి పెట్టేవారనమాట. ఇక్కడొచ్చేసి ఫైనల్లీ ఫుడ్ అయితే మేము తినేసాక ఇంకా బయటికెళ్దామంటే మినిమమ్ బయటికెళ్తే స్వెటర్ లేకుండా మనమైతే ఎళ్ళలేము. సో, బయటికెళ్దామని చెప్పేసి వచ్చామనమాట. మొత్తం స్వెటర్లు వేసుకొని మా ఇద్దరమే బయటకొచ్చేసాము. మా అత్తయ్య, మావయ్య ఆళ్ళు కూడా బయటకొచ్చారు. అక్కడ కాలేజ్ అమ్మాయిలు ఉన్నారని చెప్పేసి అన్నాం కదా! వాళ్ళతో మాట్లాడుతున్నాం అనమాట. పైన వచ్చేసి ఆంధ్ర వాళ్ళు ఉంటే అమ్మాయి చాలా జోవియల్‌గా బానే మాట్లాడింది. పార్ట్ 2లో చెప్తే ఎంత ఎంజాయ్ చేసామో. సీరీస్ వస్తూనే ఉంటాయి. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.